అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీనరాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ రాశికి అధిపతి గురువు యొక్క స్థితి వృషభ రాశిలో కంటిన్యూ అవుతుంది. మే 15వ తారీఖు సరస్వతి నదికి పుష్కరాలు వచ్చే వరకు గురువు స్థానం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆ విధంగా గురువు ఉండడం అంత అనుకూలంగా లేదు. శత్రువులతో ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, అధైర్యం, అనుకున్న పనుల్లో చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవడం, కనకపు శరాగం ధరించడం, శనగలు గురువారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో దానం చేస్తూ 16 సార్లు ప్రదక్షిణ చేస్తూ దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవటం ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారంలో ఖర్చులు చాలా కంట్రోల్లో ఉంటుంది. అనుకున్నంత ఖర్చులు ఉండకపోవడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ వారంలో మీకు వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రోజు లెక్కలో ఆ రోజు చూసుకోవడం మంచిది. మంచి వ్యాపారంలో కొత్త పుంతలు వెళ్తారు. కొత్తగా వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా మీరు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారని చెప్పాలి. ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. అయితే పై అధికారుల ప్రశంసల కోసమో, ఇంకో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసమో ఎదురు చూసే కాలం మాత్రం కాదు. మనం ఉద్యోగం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. కొంత టైం పడుతుంది. ఆ తర్వాత మీ ప్రతిభని గుర్తిస్తారు. ప్రమోషన్లు వస్తాయి. అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. తండ్రులు పెద్దల ఆశీస్సులు, గురువు నుంచి మంచి సందేశాలు, గురు మంత్రం లభించడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గంలోకి వెళ్తారు. ఈ వారంలో పెళ్ళి కాని వాళ్ళందరికీ కూడా 27వ తారీఖు ఈ నెల తర్వాత శుభవార్తలు అందుకుంటారు. పెళ్ళిళ్ళు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారు. 27 వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు, మానసిక స్థితి ఇద్దరిది సరిగా లేకపోవడం గొడవలకు కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండడం, ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంతో మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు 27వ తారీఖు వరకు కలిసి రావు. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. 27 తర్వాత అనుకూలంగా ఉంది. భార్యాభర్తలు కూడా కలుసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో ఆరోగ్యపరం చాలా బాగుంది. బ్రహ్మాండమైన ఆరోగ్యం. శత్రువుల మీద పై చేయి ఉంటుంది. అప్పుల వాళ్ళు మీకు ఒత్తిడి లేకుండా చేసుకుంటారు. చాలా సంతోషకరమైన విషయం ఉందన్నమాట. పిల్లల చదువులు బాగుంటాయి. వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, చదువులో వాళ్ళ ముందంజ చూసి మీరు ముచ్చట పడతారు. అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి 27 తర్వాతనే బాగుంది. అంతవరకు అస్సలు బాగాలేదు. అలాగే కొత్త విషయాల మీద వెళ్తే మాత్రం నష్టం అధికంగా ఉంటుంది. జాతకం చూపించుకొని మీరు ఆ పనులు చేయాల్సి వస్తే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకెళ్ళాలి. తొందరపాటు పనికిరాదు. అధైర్యాన్ని కలిగి ఉండకండి. మీకు ఈ వారంలో ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. అనేక రకాల శుభాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కనకపు శరాగం ధరించి గురుమంత్రం చదవమని చెప్పాను. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళు గురువు యొక్క రాశి కాబట్టి, గురువు నక్షత్రం కాబట్టి అదే కనకపు శరాగం, అదే మంత్రాన్ని చదవడం ఎంతో మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రం కాబట్టి ఇంద్రనీలం రాయి ధరించడం,
19 సార్లు శని గ్రహం చుట్టూ తిరుగుతూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. అన్ని రకాలుగా రేవతి నక్షత్రం వాళ్ళు బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, 17 సార్లు ప్రదక్షిణ చేయటం, మరకతం రాయిని చిటికెన వెలికి ధరించడం, డాలర్గా ధరించడం, ప్రియాంకు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమం అనే మంత్రాలు చదువుకోవటం, అలాగే ఎంతో మేలు జరుగుతుంది. 15వ తారీఖు మే తర్వాత సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు గురువు మారతాడు. అప్పటి నుంచి ఈ యొక్క మీనరాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది అని ఒకటి చెప్పాలి. ఏలినాటి శని ప్రభావం కూడా 30వ తారీఖు మార్చి నాడు మీనరాశిలోకి శని రావడం కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ దానికి పరిహారాలు ఉంటాయి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము పై నెంబర్లో పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను. ఏ విధంగా మీకు సమస్యలు రాకుండా ఏమేం చేయాలో తెలియజేస్తాను. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.